హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఇండియా వ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 23 మంగళవారం అండి. ఈరోజు ఎర్నింగ్స్ ఎలా వస్తాయో చూద్దామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. అయితే సిఎన్జి స్టేషన్లో ఉన్నాను. ఎప్పుడు సిఎన్జి ఫుల్ చేయించుకుంటాను. అమౌంట్ ఎంత అవుతుందో చూసి ఆ అమౌంట్తో ఈరోజు ఎర్నింగ్స్ నేను ఎంత చేస్తానో మీకైతే చూపిస్తాను. సిఎన్జి అయితే ఫిల్ చేయించుకున్నాను. అమౌంట్ వచ్చేసి 590 అయితే పడ్డది నాకైతే అమౌంట్. ఈ 590 అమౌంట్కి ఈరోజు ఎర్నింగ్స్ ఎంత చేస్తాము, ఎంత వస్తుంది అమౌంట్ అంటే ఎంత వస్తుందో మీకైతే క్లారిటీగా చూపిస్తాను, చూసేయండి. మనం సిఎన్జి అయితే కొట్టించాం కదా 590 రూపీస్కి. ఈరోజు వచ్చేసి నాకైతే 2 అవర్స్ తర్వాత నాకైతే ర్యాపిడోలో అయితే బుకింగ్ పడ్డది. మద్దిలపాలెం జంక్షన్ నుంచి నాకైతే ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ అయితే ఎయిర్పోర్ట్కి పడ్డది. నేనైతే కస్టమర్ని డ్రాప్ చేస్తే నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 375 రూపీస్ అయితే వచ్చింది నాకు. ఈరోజు ఫస్ట్ బుకింగ్ 2 అవర్స్ తర్వాత వచ్చింది నాకైతే. ఎయిర్పోర్ట్ నుంచి అయితే పెంతోడికి అయితే కస్టమర్కి అయితే డ్రాప్ చేశాను. నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 480 రూపీస్ కలెక్షన్ అయితే నాకు ఊబర్ వచ్చింది మాత్రం 360 రూపీస్. ఈరోజు డే కలెక్షన్స్ అయ్యేలా లేదు, షోగా ఉంది, అయ్యేలా లేదు అంతలా. చూద్దాం, ఇంకా నైట్ వరకు వెయిట్ చేస్తాం కదా. మనం ఫ్యూల్ కొట్టించాం కదా 590 రూపీస్కి. ఆ 590 రూపీస్కి ఈరోజు ఎర్నింగ్స్ ఎంత అవుతుంది అనేది ఛాలెంజ్ ఈరోజు నాది. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వర్షం అయితే పడుతుంది. దాదాపుగా 2 అవర్స్ నుంచి అయితే వర్షం అయితే భారీగా అయితే పడుతుంది. బుకింగ్స్ కోసం నేను ఎయిర్పోర్ట్లో అయితే చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక 1.5 అవర్స్కి తర్వాత నాకైతే బుకింగ్ వచ్చింది. నేను కస్టమర్ని అయితే డ్రాప్ చేశాను. ఇంకా చూడాలి, నేనైతే పెంతుర్తిలో ఉన్నాను. నైట్ చేస్తాం కదా, నైట్ 10-11 వరకు. ఆ టైం వరకు మనకి ఎంత వస్తుంది అమౌంట్ అనేది అక్కడ నుంచి ఒక గంటన్నర అయితే నేనైతే వెయిట్ చేసిన తర్వాత నాకు వచ్చేసి అక్కడ నుంచి పెంతుర్తి నుంచి మళ్ళీ నాకైతే ఆదర్శ్ నగర్ అయితే పడ్డది. ఆదర్శ్ నగర్లో నేనైతే డ్రాప్ చేస్తే ఆ కస్టమరే మళ్ళీ నాకు జగదాంబ జంక్షన్లో డ్రాప్ చేయాలంటే అక్కడే నేను 200కి అయితే జగదాంబ జంక్షన్లో అయితే నేను డ్రాప్ చేశాను కస్టమర్కి. అక్కడ నుంచి మళ్ళీ నేను అయితే చాలాసేపు అయితే వెయిట్ చేశాను, బుకింగ్స్ అయితే రాలేదు. కస్టమర్ని డ్రాప్ చేసిన తర్వాత చాలాసేపు అయితే వెయిట్ చేశాను, నాకైతే రాలేదు. అలా చిన్నగా వచ్చేసి ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వచ్చాను. అక్కడికి నేను బుకింగ్ పడుతుందేమో అని చెప్పి వచ్చాను. అయినా కూడా ఒక 1 అవర్ అయితే చూశాను, మనకైతే బుకింగ్స్ ఏం రాలేదని చెప్పి నేనైతే ఇంకా చిన్నగా అయితే ఇంకా హోమ్కి అయితే వచ్చేసాను. హోమ్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎంత తిరిగామో, ఎంత కేఎం తిరిగామో, ఆ కేఎంకి ఎంత అమౌంట్ వచ్చిందో మీకైతే చూపిస్తాను. ఇలా టోటల్ కేఎం ఎంత తిరిగామంటే 73 కిలోమీటర్స్ అయితే తిరిగాము. 73 కిలోమీటర్స్ తిరిగాను. కానీ మనకు ఆ 590 సిఎన్జి పట్టించాం కదా, 590 సిఎన్జికి మనకైతే ఇంకా ఆఫ్ అయితే ఉంది. బుకింగ్స్ సరిగ్గా లేనందువల్ల ఈరోజు అయితే మనమైతే పూర్తిగా అయితే చూపించలేకపోతున్నాం. సిఎన్జి వచ్చేసి ఇంకైతే హాఫ్ ట్యాంక్ అయితే ఉంది. ఫుల్ ట్యాంక్ మొత్తం అయిపోతే మనం ఎంత వచ్చిందో అయితే మనం క్లారిటీగా చూపించగలం. ఈరోజు వచ్చేసి తక్కువనే వచ్చింది కాబట్టి మనం తిరిగిన కేఎంస్ అయితే 73 కిలోమీటర్స్కి మనకైతే 1400 అయితే వచ్చింది. అందులోంచి మనం హాఫ్ ట్యాంక్ అయిపోయింది కాబట్టి హాఫ్ ట్యాంక్కి మనం వచ్చిన అమౌంట్ వచ్చేసి ఫ్యూల్ అమౌంట్ అయితే తీసేస్తే 300 అయితే తీసేయాలి. 300 తీసేస్తే మనకు వచ్చింది మాత్రం 1100. ఈరోజు పూర్తి ఎర్నింగ్స్ మాత్రం 1100, చాలా అంటే 948 అయితే అవుతుంది. ఇంకా బుకింగ్స్ వచ్చింటే మేము పూర్తిగా మొత్తం చూపించేవాడిని. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి.